ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా చెంపేస్తే చినిగిపోయేది కాదు. చరిత్ర అంటే ఓ అనుభవం, చరిత్ర అంటే ఓ జ్ఞాపకం, చరిత్ర అంటే ఓ జీవన విధానం. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రకు సంబంధించిన విషయాలను మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ చరిత్ర మానవ జీవితంలో ఒక పాఠంగానో గుణపాఠంగానో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మనకు అనుభవాలుగా చెప్పుకుంటున్నాం. ఆ అనుభవాలే, గత అనుభవాలే చరిత్ర అని మనం చెప్పుకుంటున్నాం. అంటే గడిచిపోయిన విశేషాల గురించి చెప్పుకోవడమే ఈ చరిత్ర. అయితే ఈ చరిత్ర ఏంటి, ఈ విశేషాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, డన్. ఇక విషయంలోకి వెళ్దాం. మరి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన కాలం నుంచి ఈనాటి ఆధునిక యుగం వరకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ప్రపంచానికే పాఠాలు నేర్పినటువంటి భారతదేశానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నయా నేతలు పాఠాలు చెప్తున్నారు. చరిత్ర పాఠాలను పక్కన పెట్టేసి గుణపాఠాలను తెలుసుకోవాల్సిన విషయంలో ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేసి తమ స్వీయ అనుభవాలను, తమ యొక్క సిద్ధాంతాలను చరిత్రలో చొప్పించి ఆ చరిత్రను తిరిగి రాసి, చరిత్రను వక్రీకరించి ఆ చరిత్రనే నేటి భావి భాతరాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. మరి చరిత్రలో మనం చదువుకున్నాం, గతంలో శివాజీ మహారాజ్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, ఇలా ఎంతోమంది నేతలు, అలాగే మొఘల్ సామ్రాజ్యం, ఎంతో రకాలుగా ఆ విషయాలు తెలుసుకున్నాం. ఆనాటి పరిపాలన విధానం తెలుసుకున్నాం. ఆనాటి పరిపాలన విధానాలే నేటి పరిపాలన విధానానికి, అప్పటి పునాదులే ఇప్పుడు ప్రభుత్వాలు నడవడానికి కారణమవుతున్నాయి. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం తమ సైద్ధాంతిక విధానాలనే ప్రభుత్వాల రూపంలో మార్చి చరిత్రను కూడా వక్రీకరించి, చరిత్రలో ఉన్నటువంటి అసత్యాలను కూడా సత్యాలుగా చెప్పి, సత్యాన్ని అసత్యంగా మార్చి ప్రచారం చేయడమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల వైఖరి. చాలా దారుణంగా ఉంది. ఏదైనా సరే జీవితంలో కానీ, ఏదైనా సరే మనకు జరిగిన విషయాన్ని, లేకపోతే గతంలో ఉన్న విషయాలని ఒక పాఠంగానో గుణపాఠంగానో తెలుసుకొని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం అంటూ తెరపైకి తీసుకొచ్చి ఆ తెరపైకి చేసే ప్రయత్నాలు మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయి. అదే ఎలాగంటే మనం గతంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల గురించి చదువుకున్నాం. అందులో నేత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలాంటి ఎంతోమంది నేతలు ఉన్నారు. మరి భారత జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత కూడా మనం మరవలేము. మరి అలాంటి మహానేతలను సైతం, వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను సైతం పక్కన పెట్టి చరిత్ర పుటల నుంచి తొలగించి అవాస్తవాలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తున్న విషయం బహిర్గతమవుతుంది. ఒక్కొక్కటిగా గతంలో జరిగినటువంటి చారిత్రక విషయాలను పక్కన పెట్టి కొత్తగా పాఠాలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతవరకు మొఘల్ సామ్రాజ్యం గురించి మరి ఎన్నో పాఠాలు తీసుకున్నాం. ఎంతోమంది రాజులు వచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో మరి ఇతర దేశాలతో కూడా సంబంధాలు కలిగినట్టే ఆనాటి మొఘల్ సామ్రాజ్యం యొక్క విశిష్టతకు సంబంధించినటువంటి విశేషాలను కూడా ప్రస్తుతం ఎన్సీఆర్టీ ప్రస్తుతం తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరి రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ, అలాగే చారిత్రక అంశంలోనూ కూడా గతానుభవాలను భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవి పాఠంగానో గుణపాఠంగానో నేటి తరానికి ఉపయోగపడతాయి. కానీ వాటిని మాత్రం పక్కన పెట్టి అవాస్తవాలను చెప్పే ప్రయత్నం కూడా ఈ ఎన్సీఆర్టీ చేయడం దారుణం. అందులో భాగంగా మరి మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన విషయంలో నాథూరామ్ గాడ్సే యొక్క విషయాన్ని మరి చెప్పాల్సి ఉంది. కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ప్రభావితమైనటువంటి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ యొక్క పాఠ్యపుస్తకాల్లో బజరంగ్ దళ్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీని హత్యకు పాల్పడినటువంటి నాథూరామ్ గాడ్సే గురించి ఒక గొప్పగా చెప్పుకున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి సంఘ్ పరివార్ తదితరులకు సంబంధించిన విషయంలో కూడా మరి అలాగే జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు సావర్కర్ను గొప్ప యోధుడుగా చెప్పింది. కనీసం భారతదేశ స్వతంత్ర చరిత్రలో
ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు కానీ ఎలాంటి ఇత్తగుడుక సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా ఆనాటి బీజేపీ ప్రభుత్వానికి జై కొట్టారే. కానీ ప్రస్తుతం పాఠ్యాంశాల్లో మాత్రం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి సావర్కర్ తను జైల్లో ఉండగా రాత్రి సమయంలో బుల్బుల్ పిట్ట రూపంలో వచ్చి ఇక భారతదేశం అంతా పర్యటించి మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించేవాడంట. ఎవరైనా చెప్పడానికి నమ్మే విధంగా ఉందా? కనీసం బుల్బుల్ పిట్ట రూపంలో ఓ మనిషి మారడం అంటే సాధ్యమనా? మరి అలా అనుకుంటే మరి ఎంతోమంది భారతదేశానికి స్వాతంత్రం కోసం పోయినటువంటి మహానుభావులు సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలా చెప్పుకుని పోతే కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి భారతీయుల ఆత్మలు కూడా ఇలా పక్షి రూపంలో సంచరించి ఉండాలి. కానీ బుల్బుల్ పిట్ట మాత్రం ఆర్ఎస్ఎస్కు మాత్రమే కనిపించింది. మరి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు బుల్బుల్ పిట్ట రూపంలో వచ్చి ఈ యొక్క దేశమంతా తిరిగేసి సమస్యల పరిష్కారం చెప్తారు అని ఆ పుస్తకాల్లో పేర్కొనడం చాలా దారుణమైన విషయం. అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎన్సీఆర్టీ యొక్క ప్రభుత్వ విధానాలు గుడ్డిగా అనుసరిస్తూ అలాగే భారతీయ చరిత్రను మరి వక్రీకరించేటువంటి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించాల్సిన అవసరం ఉంది, వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే మనకు బాబ్రీ మసీద్ మరి అయోధ్య, రాముడు పుట్టినటువంటి ఈ యొక్క అయోధ్యను భారతీయులుగా ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. భారతదేశ చరిత్రలోనే కాదు, భారతీయుల యొక్క శరీర డిఎన్ఏలో కూడా మనకు ఈ యొక్క సర్వమత సమ్మేళనం లౌకికవాదం అనేది ఉంది. కానీ ఎన్సీఆర్టీ ప్రచురించినటువంటి ఈనాటి కొత్త పాఠ్యపుస్తకాల్లో ఈ యొక్క బాబ్రీ మసీదు యుద్ధం విషయం పక్కన పెట్టండి, ఆ రోజు జరిగింది, అదే దురదృష్టం. కానీ ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి బాబ్రీ మసీదు విషయాన్ని బాబ్రీ మసీద్ అని చెప్పకుండా 3 గుమ్మటాల కట్టడం అని చెప్పడం ఎంతవరకు దౌర్భాగ్యం. ఈ విషయమై ఎన్సీఆర్టీ అధికారులు అడిగితే గతంలో జరిగినటువంటి విషయాల గురించి విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో అల్లర్లు జరిగాయి, మరి విద్వేషాలు జరిగాయి, విధ్వంసాలు జరిగాయి, ఇవన్నీ మరి విద్యార్థులకు చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందువల్ల జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, ఎవరు విఫలమయ్యారు, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది, శాంతి భద్రతలు ఎందుకు విఫలమయ్యాయి, అసలు కారణం ఏమిటి అన్న విషయాన్ని చరిత్ర విషయంలో ఈ యొక్క భారతీయ సమాజానికి, భారతీయ విద్యార్థులకు, భావి భారత పౌరులకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకాలతో తయారు చేసేటువంటి ఎన్సీఆర్టీపై కూడా ఉంది. ఇలా గుడ్డిగా సమాధానం చెప్పడం కాదు. అందుకే రాహుల్ గాంధీ అంటుంటారు, ప్రస్తుతం భారతదేశం విద్యా విధానం మరి స్వతంత్రంగా లేదని, కేవలం మతత్వవాదుల శక్తిలో ఉందని ఆరోపిస్తుంటారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ యొక్క చారిత్రక సత్యాన్ని గమనిస్తే మరి అలాగే అనిపిస్తుంది. అందుకోసమే చరిత్ర అంటే చినిగిపోయేది కాదు, చరిత్ర అనేది పాఠంగానో గుణపాఠంగానో ఉన్నప్పుడు మాత్రమే మనిషి కానీ దేశం కానీ సరైన పద్ధతిలో ప్రయాణించడానికి, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే చరిత్రను మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే చరిత్ర పునాదులు చాలా బలంగా ఉంటాయి. మరి ఆనాటి చరిత్రనే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనిషి భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నాడంటే కారణం ఆనాటి చరిత్రలో జరిగినటువంటి ప్రయోగాలు, ఆ ప్రయోగాల ఆధారంగా జరిగినటువంటి తప్పు ఒప్పులతో తెలుసుకొని సక్రమంగా ప్రయాణించి అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నాం, చందమామపై అడుగు పెడుతున్నాం, గగనయాన్ అంటున్నాం, చంద్రయాన్ అంటూ మరి విజయాలపై విజయాలు సాధించుకుంటాం. ఈ విజయాలకన్నిటికీ కారణం చరిత్ర. చరిత్ర అంటూ లేకపోతే ఏ దేశానికి కానీ ఏ మనిషికి కానీ మరి సరైన గుర్తింపు ఉండదు, అభివృద్ధి ఉండదు. అందుకే చరిత్రను ఖచ్చితంగా చరిత్రగానే చూడాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని భావితరాలకు గుణపాఠాలుగా ఉండాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.